ట్రిప్కి వెళ్ళినప్పుడు అర్ధరాత్రి కొండ మీద ఇలా అయితే అవుతుందని నేనైతే అస్సలు ఊహించలేదు. ఏమైందంటే మేము మా ట్రిప్ 4 డేస్‌లోని లాస్ట్ రోజు మేము ఒక టూరిస్ట్ ప్లేస్‌కి అయితే వెళ్ళాము. అది చూసి రిటర్న్‌లో వస్తునేటప్పుడు బస్సు ఏమైందంటే ఇదిగోండి చూస్తున్నారు కదా! అరౌండ్ అప్పటికి మేము 9:00 అయిపోయింది. అసలు 9:00 వరకు ఎందుకు మేము ఇంకా రిటర్న్ రాలేకపోయామంటే మేము ఎక్కిన బస్సు అక్కడి నుంచి కూడా కొంత దూరం అయితే బాగానే వచ్చింది. ఇంకా అక్కడి నుంచి కూడా చాలా స్లో అయ్యింది. సో నేనేమనుకున్నా అంటే హిల్ స్టేషన్ కదా! సో అప్ ఎక్కుతుందేమో బస్ అనేది. సో చాలా స్లోగా వెళ్తుందని చాలా అనుకున్నాను నేను. బట్ చాలా సేపటి తర్వాత ఇదిగో ఇలా ఓపెన్ చేశారు. రేడియేటర్ అయితే ఫుల్ హీట్ ఎక్కిపోయింది. వాటర్ అయితే కంప్లీట్గా డ్రై అయిపోయిందనమాట. చాలాసేపు జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ పర్ అవర్ 10 కిలోమీటర్స్ పర్ అవర్లో అయితే చాలా దూరం అయితే తీసుకెళ్లారు. ఎందుకంటే కంప్లీట్ ఫారెస్ట్, మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్లో కొండ మీద అలా ఉంది. మధ్యలో అసలు ఎక్కడ ఒక షాప్ కానీ ఒక ఇల్లు కానీ ఏం లేదు. మిడిల్లో అయితే ఒక వాటర్ ఫాల్ ఒకటి దొరికింది. ఈ వాటర్ ఫాల్ నుంచి వాటర్ అనేది పట్టుకొచ్చి అవి మళ్ళీ రేడియేటర్లో వేసి కొంతసేపు ట్రై చేశారు. మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళింది. ఇంకొక 5-10 కిలోమీటర్స్ అరౌండ్ వెళ్ళిన తర్వాత 5-7 కిలోమీటర్స్ అరౌండ్ వెళ్ళిన తర్వాత అక్కడైతే మాకు ఒక హౌస్ లాంటిది దొరికింది. ఆ హౌస్ పక్కన ఒక కిరాణా షాప్ ఉంటే అక్కడ 5 లీటర్ క్యాన్స్ మళ్ళీ వెళ్ళి అక్కడ ఒక 2 5 లీటర్ క్యాన్స్ మరి 10 లీటర్స్ వాటర్ పట్టుకొచ్చి దాంట్లో పెట్టి కొంచెం తీసుకెళ్లారు. ఇంకా అక్కడ నుండి ఇంకొక 5 కిలోమీటర్స్ వరకు వెళ్ళింది. అండ్ ఇంతలో ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి ఇంకో బస్సు వస్తే ఇంక ఇక్కడ బస్సు ఆపేసి కంప్లీట్గా ఇది కంప్లీట్ చూస్తారు కదా, స్పిల్ అయిపోయింది పూర్తిగానే. మళ్ళీ వేరే బస్సులో మా అందరిని అయితే ఎక్కించి ముందుకైతే పంపించారు.